వేదవతి లాంటి మంచి పేరు, అదే కాక అమ్మవారి పేరు వదులుకుని అక్షయ్ పేరు పెడతానంటారేంటి? అక్షయ్ కూడా అమ్మవారి పేరే కదమ్మా. శౌర్య కూడా అమ్మవారి పేరే, అది తెలుసా మీకు? తెలీదమ్మా. చూడండి, అందరూ అత్తయ్య గారి పేరునే పెట్టించుకుంటారు. మీరు కూడా ఆ పేరే పెట్టించుకోండి, అంతా మంచి జరుగుతుంది. అమ్మగారి పేరు మంచిదే, కాదని అంటం లేదమ్మా. కానీ మాకైతే అక్షయ్ పాప పేరే పెట్టాలనుంది. మీరు ముందే నిర్ణయించుకున్నప్పుడు మరెందుకు అమ్మ దగ్గరికి రావటం? మా అమ్మ ఎంత ఫీల్ అవుతుంటుంది? ఇది మా అత్తయ్యని అవమానించినట్టే కదా. మీరేమనుకున్నా పర్లేదు, మేమైతే అక్షయ్ పాప పేరునే పెట్టాలనుకుంటున్నాం. అత్తయ్య, మీ ఉద్దేశం ఏంటి? నా పేరైనా అక్షయ పేరైనా నాకేం అభ్యంతరం లేదు. అక్షయ అక్షయ అక్షయ. మా పాప మీ పాప అంత గొప్పది కావాలనుకుంటున్నామమ్మా. మీరు పేరు పెట్టినందుకు చాలా సంతోషం. వెళ్ళొస్తామమ్మా. ఉమ్. మీతో పేరు పెట్టించుకున్నట్టెక్కడైంది? వాళ్ళు ఫిక్స్ అయ్యి వచ్చారు, అదే పెట్టించుకొని పోయారు. అంతే మరి. ఇదంతా నీ ప్లానేనావని? ఏమంటున్నారు? అత్తయ్యని అవమానించడానికి నువ్వు అరేంజ్ చేసిన ప్లానేనా అని అడుగుతున్నాను. పిచ్చి పిచ్చిగా మాట్లాడవంటే చంప పగులుతుంది. అత్తయ్య, మీరివన్నీ పట్టించుకోకండి. నువ్వొచ్చిన పని అయింది కదా, ఇంకా బయలుదేరు. వసంత గారు, ఏంటి నిహారిక? అత్తయ్య గారికి అడుగడుగున ఈ అవమానం ఏంటండి? అదే కదా నా బాధ కూడా. అవని అక్షయ్ల విషయంలో ఆ పుల్లమ్మ చెప్పిందంతా నిజమేనని అనిపిస్తుంది. అనిపించడమేంటి? అవని చేస్తున్న పనులతో క్లియర్గా కనిపిస్తుంది కదా. ఒకప్పుడు ఆడపిల్లలకి మీ అమ్మగారి పేరుని, మగ పిల్లలకి మీ నాన్నగారి పేరుని పెట్టేవారు. గుర్తుందా మీకు? గతంలోకి వెళ్ళి గుర్తు చేసుకోండి. ఆ రోజులు ఎంత బాగుండేవో. గతంలోకి ఎందుకు వెళ్ళటం? నాకన్నీ తెలుసు కదా. ఈ డైలాగ్ మీ గురించి కాదు, ఆవిడ గురించి. ఆవిడ గతంలోకి వెళ్ళడానికి. నమస్కారం అమ్మా. నమస్కారం. నమస్కారం. ఏంటి బాబు? మాకు శుక్రవారం నాడు పాప పుట్టింది, మీరే పేరు పెట్టాలమ్మా. మీకు నచ్చిన పేరు పెట్టండి అమ్మా. జాతకం ప్రకారం ఏ అక్షరం పడింది? అమ్మా, అక్షరం ఏదైతే ఏముంది, మీ నోటి నుంచి ఏ అక్షరం వచ్చినా అంతా మారిపోతుంది. మీ వాక్కుకున్న మహిమ అలాంటిది. పేరు పెట్టండమ్మా. పేరు పెట్టండి అమ్మా. అత్తయ్య మీద మీరు ఎంతో నమ్మకం ఉంచి వచ్చారు. అత్తయ్య గారు ఇదివరకు కూడా చాలా మంది ఆడపిల్లలకు పేరు పెట్టారు. అందరూ వారి వారి వృత్తుల్లో చాలా అభివృద్ధి చెందారు. వేదవతికి మించిన పేరుండదు. అన్ని రకాలుగా బావుంటుంది. మీ పాపకి తిరుగుండదు. ఏదనుకుంటే అదే సాధించుకుంటుంది. అత్తయ్య పేరుని మీ పాపకి ఖాయం చేయండి. మాకిష్టమేనమ్మా. అత్తయ్య, పాప చెవిలో 3 సార్లు మీ పేరు చెప్పండి. వాళ్ల మనసులో ఇంకేదైనా ఉందేమో. ఉన్నా సరే నేను అడ్డం పడి మరీ మీ పేరే పెట్టిస్తాను. ఎందుకంటే మీ పేరుకున్న శక్తి, మహిమ గురించి చిన్నతనం నుంచి నేను చూస్తూనే ఉన్నాను కదా. అమ్మా, అవనమ్మగారు చెప్పింది వాస్తవం. మా పాపకు మీ పేరు పెట్టుకోవడం మా భాగ్యంగా, మా పాప పూర్వజన్మ సుకృతంగా భావిస్తాం. మీరు చెప్పండి అత్తయ్య. వేదవతి వేదవతి వేదవతి. ఇంక మీ పాపకి తిరుగుండదు. సాక్షాత్తు దేవతే దిగివచ్చి మీ పాప చెవిలో నామకరణం చేశారు. తీసుకో.
మేము వెళ్ళొస్తామమ్మా. వస్తామమ్మా. వస్తాము పద. వసంత గారు, గతం గుర్తుకొచ్చిందా? ఆ గుర్తుకొచ్చింది గుర్తుకొచ్చింది. అప్పట్లో అవనియే అత్తయ్య గారి పేరు పెట్టమని అందరితో అనేది. ఒక రకంగా చెప్పాలంటే బలవంతంగా పెట్టించేది. ఇంకా చెప్పాలంటే దెబ్బలాడేది కూడా. అవునా? అవును. ఆ రోజుల్లో అంతలా అత్తయ్య గారిని గౌరవించేది. మరి ఇప్పుడెందుకు మారిపోయింది? ఇందాక జంట దగ్గర అక్షయ్ పేరు వద్దండి, అత్తయ్య పేరే మీ పాపకి అన్ని విధాల శుభప్రదం శ్రేయస్కరమని ఎందుకు చెప్పలేకపోయింది? ఆ రోజులేమైపోయాయి అసలు? అంత గౌరవం ఇప్పుడు మీ అమ్మగారికి దక్కుతుందంటావా? ఎక్కడ దక్కుతుంది? ఉన్నది పోయింది, ఇంకా ఇంకా పోతూనే ఉంటుంది. ఆ అత్తయ్యకి దక్కాల్సిందంతా ఇప్పుడు అక్షయ్కి దక్కుతుంది. ఏమీ లేని చోట ఎందుకు అగ్గి రాజేస్తున్నారు? ఏమీ లేదా? అబ్బబ్బబ్బబ్బబ్బా, ఎంత సింపుల్ గా చెప్తున్నావు అవని. మా అమ్మకి గౌరవం దక్కాల్సిన చోటంతా నీ కూతురికే దక్కుతుంది. ఏమీ లేని చోట అని ఎలా అంటున్నావు? అత్తయ్య కంటే నీకు నీ కూతురే ఎక్కువైపోయిందని క్లియర్గా అర్థమైపోతుంది. ఇదంతా మేమనుకుంటున్నదే కాదు, పుల్లమ్మ దగ్గర నుంచి పొలిమేర వరకు అలాగే అనుకుంటున్నారు. మీకు కొంచెమైనా బుద్ధుందా? ఎవరో వచ్చి ఏదో చెప్పారు అని వాళ్ళ మాటల్ని పట్టించుకుంటారా? మన మధ్య ఎన్ని గొడవలున్నా బయట నుంచి ఎవరైనా వచ్చి మన కుటుంబం గురించి చెడుగా మాట్లాడితే చెప్పు తీసుకుని కొట్టాల్సింది పోయి ఆ మాటలన్నీ అత్తయ్య దగ్గర చెప్తూ తన మనసుని ఇంకా ఇంకా పాడు చేయాలని చూస్తారా? ఇది కరెక్ట్ కాదు నిహారిక, ఇది పద్ధతి కాదు వదినా. అత్త గురించి ఈ చెత్తది ఎటో సరిగా ఆలోచించలేదు. అమ్మ గురించి నువ్వైనా బాగా ఆలోచించాలి కదా వదినా. నాకన్నీ తెలుసు, నేనంతా కళ్ళారా చూస్తున్నాను. నేనేం చిన్నపిల్లని కాదు. నువ్వు నాకు బుద్ధులు చెప్పాల్సిన అవసరమూ లేదు. అత్తయ్య అక్షయ గురించి చెడుగా ఆలోచించడం లేదు, మీరే అలాంటి ఆలోచనలు కలిగిస్తున్నారు. మీరెప్పటికీ మారరు. ఛీ! అత్తయ్య ఇప్పుడు మనం ఏం చెప్పినా వినే పరిస్థితిలో ఉంది. రేపటి సన్మానం బాగా జరగకుండా ఉండడానికి మనం ఏదైనా ప్లాన్ వేద్దాం. పదండి. ఉమ్. అమ్మా, అత్తయ్య, అత్తయ్య, అమ్మా. వసంత గారు, చిన్న అనుమానం. ఏంటి? అవమానం భరించలేక అత్తయ్య గారు కోనేట్లోకి జంపయ్యారా? నాలుక మీద నల్ల మచ్చలున్నదానివి, దయచేసి అలా మాట్లాడకు తల్లి. రోజులు బావుంటే రేపటి నాడు శౌర్యకి ముక్కుపుడక అమ్మ వల్ల దక్కుతుంది. అయితే అత్తయ్య గారికి ఏం ఆ? కాకూడదు. అమ్మా, అత్తయ్య, అత్తయ్య, అమ్మా,